నాతో పాటు విప్ గారు బీర్ల ఐలయ్య గారు, అలాగే టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఉపేందర్ రెడ్డి గారు, ప్రశాంత్ గారు ఈ ప్రెస్ మీట్లో పాల్పంచుకుంటారు. ముఖ్యంగా పార్లమెంట్లో జరిగినటువంటి ఎన్నికలు, వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల మీద నిన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడటం జరిగింది. దాన్ని నేను ఖండించడం జరిగింది. కానీ ఈరోజు మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా ఈరోజు 8 మంది ఎంపీల గురించి బేసిక్స్ లేని మాటలు మాట్లాడటం జరిగింది. నిన్ననే చెప్పిన వాళ్ళ ఎమ్మెల్యే ఒక ఆయన, వాళ్ళ అనుచరుడు ఎందుకు క్లారిటీ ఇవ్వాలి వచ్చిందంటే, నిన్ననే తెలంగాణ సమాజానికి వాస్తవాలు తెలవాల్సిన అవసరం ఉంది. గాసిప్స్ అంటే ఏంది, ఏది పడితే అది మాట్లాడటం ఏంది, ప్రాపగెండా ఏంది అనేది బీఆర్ఎస్ పార్టీని చూసి నేర్చుకోవాల్సిందిగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. నిన్న మాట్లాడిన అనుచరుడు ఎలాగో ఆయనకు మ్యాడ్ అనే డిసీజ్ ఉందని చెప్పిన, మీడియా అటెన్షన్ డిసీజ్. దాంతో మాట్లాడుంటే సరే, దాన్ని ఎక్కువ సీరియస్ తీసుకోలేదు, ఎందుకంటే ఆ మనిషికి అప్పుడప్పుడు ఆ డిసీజ్ ఉంది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడుతుంటాడని. మరి ఇవాళ మాట్లాడిన ఆయనకి ఏం డిసీజ్ వచ్చిందో ఇప్పుడు అర్థం కావట్లేదు. గాలిలో మాట్లాడటం, ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టియాలన్న ఆలోచన ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడే దాంట్లో క్లారిటీ. ఎందుకంటే ఒక పార్లమెంట్ సభ్యునిగా నేను ఇవాళ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది. ఎన్నో అంశాలు మాట్లాడారు దాంతోపాటు. కానీ ఆ అంశాన్ని మొదలు ఎందుకు పెట్టినా అంటే, నేను వేగ్గా మాట్లాడి ఈ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని బురద చల్లాలి అన్న ఆలోచన ఒకటే సింగిల్ అజెండా అని ఆయన దాన్ని చెప్పడానికే నేను ఈ ఒక ప్రెస్ మీట్లో మొట్టమొదటి పాయింట్ ఆ పాయింట్ మాట్లాడుతున్నాను. అక్కడి నుంచి మొదలు పెడతా ఆయన మాట్లాడిన పాయింట్లు. ఆయన ఈ లోకల్ బాడీ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ బీహార్ల గవర్నర్ ఒప్పుకొని ఇక్కడ ఒప్పుకోకపోవడానికి కారణం, గత ప్రభుత్వంలో వాళ్ళ హయాంలో 50% క్యాప్ పెట్టాలి అని చెప్పి రెజల్యూషన్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కేసీఆర్ చేసిండు. కాబట్టి ఈరోజు మనకు బీసీ బిడ్డలకు మేము ఇద్దామనుకున్న రాని పరిస్థితి ఉందన్న విషయం కేటీఆర్ గారికి తెలుసు. కానీ ఎట్టి పరిస్థితుల ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలి, ప్రభుత్వాన్ని తప్పు చూపించాలన్న ఉద్దేశంతో మేము ఆల్రెడీ ఆర్డినెన్స్ పెండింగ్ ఉంది. మేము 42% రిజర్వేషన్ కోసమే వెయిట్ చేస్తున్నాం. ఆర్డినెన్స్ని గవర్నర్ గారు క్లియర్ చేయడానికి కోసమే ఈరోజు ఎన్నికలు కోర్టు ఇచ్చిన తారీఖులు దగ్గర పడ్డా, సెప్టెంబర్ 30వ తారీఖు దగ్గరకు వస్తున్నా, ఎన్నికలు చేయలేని పరిస్థితి ఎందుకు వస్తున్నాం, బీసీ రిజర్వేషన్ల కోసమే కదా. ఆ విషయంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఈ 8 మంది ఎంపీల విషయం మాట్లాడినట్టుగానే డొల్లా మాటలు మాట్లాడుతుంది. ఇకపోతే ఎల్ఎన్టీ గురించి మాట్లాడుతుంది. ఎల్ఎన్టీ మెట్రో ఫేజ్ 1 ఎల్ఎన్టీ నష్టాలలో ఎందుకు వచ్చింది అంటే, ప్రతిదీ సంవత్సరాన్నరలో వచ్చినట్టే లెక్కలు చెప్తుండు. ఇవాళ కాలేజ్ బకాయిల గురించి మాట్లాడుతుండు, అది సంవత్సరాన్నరలో వచ్చినట్టే చెప్తుండు. వాళ్ళకి 12,000 కోట్లు రావాలని వాళ్ళు మొత్తుకుంటారు. ఎన్ని సంవత్సరాల నుంచి బకాయిలు పెట్టిరు మీరు? సంవత్సరంన్నరలు అంటే ఒక్క అకాడమిక్ ఇయర్లోనే 12,000 కోట్లు అయినాయి. కేటీఆర్ గారు మీరు అన్ని ఎగ్గొట్టి ఫీజు బకాయిలు ఎగ్గొట్టిరు కాలేజీలకు. అది కూడా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి అంశం. సెప్టెంబర్ 17 రజాకార్లను, నిజాం పాలనను తరిమి కొట్టిన దినాన ఆయన మాట్లాడే మాటలు చూస్తే, ఈరోజు రాష్ట్రం అంతా కూడా, ఈరోజు మేము కూడా బైరాన్పల్లిలో రావినారాయణ రెడ్డి గారి విగ్రహాన్ని ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. బైరాన్పల్లిలో పొద్దున్నే 118 మంది బలిదానాలు చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన అందించే దిశగా ముందుకు పోవాలని మేము మాట్లాడుతుంటే, ఇంత మంచి శుభదినంన ఏదైతే మనం కొన్ని వందల మంది బలిదానాల మీద ఆ రోజు రజాకారులను నుంచి విముక్తి కల్పించితే ఈరోజు మనం స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటున్నాము, ఆ రోజు ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నావు కేటీఆర్ గారు? ఏం ప్రచారం చేయదలుచుకున్నావు ఈరోజు చెప్పు. నువ్వు ఒకటి
8 మంది ఎంపీలు క్రాస్ ఓటింగ్ అయిందని చెప్తున్నావు వేగ్గా. ఏంటంటే నిన్నెవడో వాళ్ళ దగ్గర మ్యాడ్ ఫెలో మాట్లాడిండని చెప్పి ఈ ఫెలో మాట్లాడుతుండే. 2 లోకల్ బాడీ ఎన్నికలలో మాకు చిత్తశుద్ధి లేదని చెప్పి ప్రయత్నం చేస్తున్నావు. 3 ఎల్ఎన్టీ సంస్థ నష్టాల పాలైంది కాబట్టి ఎల్ఎన్టీ సంస్థ పారిపోతున్నట్టు. ఇవన్నీ ఏ హయాంలో జరిగినాయి? 4 12,000 కోట్ల రూపాయల డ్రగ్స్ ర్యాకెట్ బస్ట్ అయింది అంటున్నావు. అది ఎప్పటి నుంచి నడుస్తుంది అక్కడ డ్రగ్స్ బిజినెస్? అక్కడ ఎప్పటి నుంచి ఈ ఫార్మా కంపెనీల ఈ డ్రగ్స్ తయారీ నడుస్తుంది? 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఒక్కసారి వెరిఫై చేసుకోవాలి. తెలంగాణ ప్రజలకు ఏది చెప్పినా నమ్ముతారు. మేము వచ్చినాం కాబట్టే కేసులు పెరుగుతున్నాయి ఈరోజు. ఎందుకు పెరుగుతున్నాయి? మీరు విచ్చలవిడిగా డ్రగ్స్ని హైదరాబాద్లో పెడ్లర్స్ పబ్బుల ముందు క్లబ్బుల ముందు మీరు ప్రమోట్ చేసిరు కాబట్టి మేము వచ్చినాక వాళ్ళని పట్టుకున్నప్పుడు ప్రవీణ్ కుమార్ ఎవరు ఐపీఎస్ ఆఫీసర్ ఉన్న ప్రవీణ్ కుమార్ చెప్తుండ్రు కేసులు పెరిగినాయి. కేసులు ఎందుకు పెరుగుతాయి? పోలీస్ ఆఫీసర్ గారు దొంగలను పట్టుకుంటే కేసులు పెరుగుతాయి. మరి దొంగల్ని ఎవరు తయారు చేసిర్రు? మన హయాంలో దొంగల్ని తయారు చేసిర్రు, మన హయాంలో డ్రగ్ పెడ్లర్లను తయారు చేసిర్రు, మన హయాంలో విచ్చలవిడిగా డ్రగ్స్ ని హైదరాబాద్ నగరంలో 7th క్లాస్ పిల్లగాని కాంచి మొదలు పెట్టించేటువంటి దందా మీరు మొదలు పెడితే దాన్ని స్వీప్ చేసే ప్రక్రియలనే కేసులు పెరిగినాయి. ఎవడన్నా జ్ఞానం ఉన్నోడు ఏమంటాడు? కేసులు ఎందుకు పెరుగుతాయి? పట్టుకుంటే కేసులు పెరుగుతాయి, వదిలిపెడితే కేసులు తగ్గుతాయి. మీ హయాంలో మొత్తం వదిలిపెట్టిర్రు, మా హయాంలో పట్టుకున్నాం. అదొక అంశం మాట్లాడినాం. 4వ అంశం. 5వ అంశం సీఎం సెక్రటేరియట్కి రావట్లేడని మాట్లాడినాం. అది మీరు, అది కేసీఆర్ కుమారుడు కేటీఆర్ సీఎం సెక్రటేరియట్కి వచ్చేదాని గురించి, సీఎం ప్రజాపాలన అందించేదాని గురించి ఇక నువ్వే మాట్లాడితే ఎవడే వేరే వాళ్ళకి అవకాశం ఏముంటుంది మాట్లాడడానికి? ఇక ఎవరి గురించి మాట్లాడాలి ఇప్పుడు మనం? చిట్ చాట్ పెట్టుకున్నావు, ఏదైనా మంచి అంశం మాట్లాడేది ఉండే, తెలంగాణ సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చేది ఉండే. అలా తెలంగాణ సమాజంలో ఆ హయాంలో సాయుధ రైతాంగ పోరాటంలో 1000 మంది బలిదానాల మీద ఆ రోజు సర్దార్ నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఆ రోజు మనకు స్వేచ్ఛా వాయులు ఇచ్చే ప్రయత్నం చేసి భారతదేశంలో కలిపారు. 1600 మంది బలిదానాలతోటి నీళ్లు నిధులు నియామకాల నినాదంతో తెలంగాణను మీ చేతిలో పెట్టి తెచ్చి మీ హయాంలో 10 ఏళ్ళు ఏం చేసిరో మాట్లాడేది ఉండే. ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో మాట్లాడేది ఉండే. ఒక్క అంశమన్నా నువ్వు ఇలా పెట్టిన అంశంలో నీ సైకాలజీ అర్థమవుతుంది. నీ సైకాలజీ, నువ్వు మాట్లాడిన అంశాలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కి వస్తలేడు, ప్రజాపాలన అందిస్తలేడు, డ్రగ్స్ గురించి నువ్వు మాట్లాడింది, మెట్రో గురించి నువ్వు మాట్లాడింది, తెలంగాణ ప్రజలు చూస్తారు. మెట్రో ఎవరి హయాంలో వచ్చిందే? మెట్రో 2వ స్థానంలో ఉండే హైదరాబాద్ 2010లో జయపాల్ రెడ్డి గారు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఉన్నప్పుడు మెట్రో వచ్చింది. మరి నీ 10 ఏళ్ల హయాంలో ఏమైంది? 20వ స్థానానికి పోయింది మెట్రో. ఎల్ఎన్టీ నష్టానికి రావడానికి కారణం ఏంది? నీ 10 ఏళ్ల హయాంలో నువ్వు పట్టించుకోక, వాళ్ళకి ఇచ్చినటువంటి భూములలో వాళ్ళు కమర్షియల్ బిల్డింగ్లు కట్టుకోలేక, ఇంకోటి ఆ కోవిడ్ వచ్చినందుకు వాళ్ళు నష్టాలకు పోయిన వాస్తవం అది. దాన్ని తీసుకొచ్చి ఈ ప్రభుత్వానికి అంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు. మేమేమో ఢిల్లీ చుట్టూ ముఖ్యమంత్రి గారు అటు గడ్కరీ గారిని, ఇటు ఖట్టర్ గారిని, RRR కోసం, మెట్రో కోసం ఆయన పదే పోయి ఆడ కలుస్తుంటే నువ్వు ఈడ కూర్చొని ఆ తాపీగా 2 కాళ్ళు దాపుకొని చిట్ చాట్ పెట్టి నీకు ఇష్టానుసారంగా మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఏమనుకుంటారు? మీ హయాంలో మెట్రోని 20వ స్థానానికి తీసుకుపోయినావు. ఢిల్లీ తర్వాత హైదరాబాద్ 2వ స్థానంలో ఉండే 2010లో. 2014 నుంచి 24 మీరు 23 మీరు అధికారంలో ఉన్నప్పుడు మెట్రో నష్టాల పాలైంది. మెట్రో 20వ స్థానానికి పోయింది. ఇది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రం నుంచి అప్పుల రాష్ట్రానికి ఎట్లా తీసుకుపోయారో, ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ ని ఎట్లా ప్రమోట్ చేసిర్రో, ఈ రాష్ట్రంలో మెట్రో నెట్లో కూల్చిర్రో, ఈ రాష్ట్రంలో మీరు ఈరోజు లోకల్ బాడీ ఎలక్షన్లలో రిజర్వేషన్లు కూడా ఈరోజు ఆగడానికి బీసీ బిడ్డలకు తెలవాల్సింది ఏంటంటే వాళ్ళ అయ్య తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లనే. ఇవన్నీ చెప్పడం మర్చిపోయి ఆడ కూర్చొని ఏదో మాట్లాడి వెళ్ళిపోతే సరిపోద్దని చెప్పి లాస్ట్కు సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రజలు ఎన్నుకుర్రు. సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అయినాకనే మీరు ఎప్పుడు కూడా ఇక జీవితంలో కాంగ్రెస్ పార్టీ ఇక అధికారంలోకి రాదు, మీరు నియంత పాలన. ఫస్ట్ నువ్వు ఇలా మొదలు పెట్టిందే నీ చిట్చట్ల
రేవంత్ రెడ్డి గారు నియంత పాలన చేస్తున్నారు. నియంత పాలన చేసింది మీ అయ్యా. ఒక్కరోజు ప్రగతి భవన్కి రాలేదు, ఒక్కరోజు సెక్రటేరియట్కి రాలేదు. ఉన్న సెక్రటేరియట్ని గుల్లగొట్టి ఎక్కడి నుంచి పరిపాలనను కూడా అందించారో కూడా తెలియని పరిస్థితిని తెలంగాణ ప్రజలు చూసిరు మీ హయాంలో. ఒక్క జీవో కూడా ప్రజల దృష్టిలోకి లేకుండా చీకటి జీవోలు ఇచ్చి రాష్ట్రాన్ని దోపిడీ చేసింది మీరు. దోచుకుంది కాకుండా ప్రతిసారి మీ గోబల్ ప్రచారంతో తెలంగాణ ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు కేటీఆర్ గారు. నేను ఒక్కటే చెప్తున్నా ఫైనల్గా, ఇప్పుడు ఏం కావాలి మీకు? తెలంగాణ ప్రజలు బాగుపడొద్దు, అంతే కదా. మాకు ఓటేయలేదు కాబట్టి ఎవ్వనికి ఉద్యోగం రావద్దు, ఎవ్వడు సన్నబియ్యం తినొద్దు, ఎవ్వని పొలం పచ్చగా వండొద్దు, ఎవ్వడు ఇల్లు కట్టుకోవద్దు, ఇంద్రం ఇల్లు. పశ్చాత్తాపడాలి. ఏంది అది? కేటీఆర్కి ఓటేయనందు వలన మనం అన్నం తినలేకపోతున్నాం అనే ఫీలింగ్ రావాలన్నా వాళ్ళకు? బిడ్డలకు ఈరోజు గ్రూప్ 1 పరీక్షలు పెడితే ఎవడా సన్నాసి చెప్పింది 563 ఉద్యోగాలకు 3 కోట్ల రూపాయలు 1700 కోట్లు ఇస్తా అని చెప్పిన సన్నాసి ఎవడు? ఎవడా సన్నాసి? మతిస్థిమితం పోయి మాట్లాడుతున్నావా? ఒక రాజకీయ నాయకునిగా, ఒక ఎక్స్ మినిస్టర్గా, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఈ రాష్ట్రాల్లో నువ్వు విదేశాలలో ఉండి మీ నాయన ముఖ్యమంత్రి అవుతుండని తెలిసి, మీ నాయన పార్టీ పెట్టిండని తెలిసి వచ్చి ఇక్కడ వచ్చి ఉద్యమకారులకు రావాల్సిన అవకాశాలు నువ్వు తీసుకొని ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యి ఇవాళ నీకు మంత్రి పదవి పోతే నీ అక్కసేంది? ఎవడు బాగుపడొద్దనా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? కొంచెమన్నా జ్ఞానం ఉండి మాట్లాడాలి కదా. 563 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎవడో పిలిస్తే వచ్చి ప్రెస్ మీట్ పెడతారా? ఆ మాట్లాడిన వాళ్ళ ఒక్కలన్నా వాళ్ళు ఏమైనా సినిమా యాక్టర్లా ఏంది మాట్లాడనీకే? వాళ్ళు ఏమైనా టీవీ సీరియల్లో ల్యాక్ చేస్తారు అనుకున్నావా? వాళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు రాక ఒక్కొక్కరు ఏండ్ల నుంచి వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితులు ఇవాళ వచ్చిందని చెప్పి ఊర్లలో పండగలు చేసుకుంటుంటే మీ దరిద్రపు రాజకీయ ఆలోచనలతోటి మా మీద కోపం ఉంటే, కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద కోపం ఉంటే పిల్లల మీద ఎందుకు కక్కుతున్నావు నువ్వు నీ విషయాన్ని? 533 మంది విద్యార్థులకు 3 కోట్ల రూపాయలని 1700 కోట్ల లెక్క చెప్పింది ఎవరు? నువ్వే చెప్పి ఈరోజు మళ్ళా అదే విషయం చెప్తున్నావు. పరీక్షలు పెట్టలేకపోతున్నారు. పరీక్షలు పెడితేనే కదా కాళ్ళల్లో కర్రలేసి ఆపాలని చూస్తున్నావు. దేనికి ఆపుతున్నావు? ఇదే కదా తెలంగాణ సమాజానికి అలా చెప్తున్నా. కేటీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్కటి, ఎందుకంటే పదే కేసీఆర్ గారే చెప్పిర్రు, మాకు ఓటేయలేదు అనుభవించుర్రా నాయన అని. మీరు లక్షల మంది మీటింగ్ పెట్టి వరంగల్ దగ్గర ఎక్కడనో రాక మహానుభావుని పౌడర్ వేసి తీసుకొచ్చి ఆడ గుసబెడితే శతకాకున్నా కానీ నిలబెట్టాడ, కర్రలు పెట్టి దిష్టి బొమ్మ నిలబెడితే ఆ సభలో ఆయన చెప్పిన ముక్కలేంది పశ్చాత్తాపడతారు. ఎందుకంటే మంచి భవిష్యత్తున్న తెలంగాణను మీరు మాకు ఓటేయక ఆగం చేసుకురని చెప్పిన రోజే మాకు అర్థమైంది. ఏంటంటే మీరు ఏది కానియరు, మీ ప్రతిపక్షంలో మీ హోదాను మీరు దేనికి వాడుకుంటారంటే, మీరు అధికారంలో ఉండి తెలంగాణను కూల్చిర్రు, ప్రతిపక్షంలో కూడా ఎట్లా కూల్చాలని ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి గారు సెక్రటేరియట్కు వస్తుండా లేదా తెలంగాణ? ఇప్పుడు ఏడుండో పోయి చూద్దాంపా. ఇవాళ 17వ దినం సెప్టెంబర్ 17 నాడు రేవంత్ రెడ్డి గారు పొద్దున కార్యక్రమం అయిపోయిన తర్వాత, అఫీషియల్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎక్కడికి పోయిండు? సెక్రటేరియట్కి పోయిండు. ఇవాళ సెక్రటేరియట్లోనే ఉన్నాడు. మరి మీ నాయన ఎక్కడున్నాడు? నువ్వెందుకు మాట్లాడుతున్నావు? నువ్వు ఓన్లీ మధ్యవర్తివి. ఇప్పుడు ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అపోజిషన్ లీడర్, ఈ రాష్ట్రానికి ముఖ్యమైన వ్యక్తులు. తెలంగాణ సమాజానికి వీళ్ళిద్దరు సమాధానం చెప్పాలి. నువ్వు ముఖ్యమంత్రి ఏడబోయిండని అడుగుతున్నావు సెక్రటరీ. ఇవాళ తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా మేము చెప్పుకున్నాము. మా ముఖ్యమంత్రి ప్రజాపాలన అందినికే సెక్రటేరియట్లో కూర్చుండు. మరి అపోజిషన్ లీడర్ ఏడ కూర్చుండు? అధికారంలో ఉన్నప్పుడు ఏడ కూర్చుండు? అపోజిషన్ కూడా ఎన్నిసార్లు అసెంబ్లీకి వచ్చిండు? ప్రజా సమస్యల మీద ఎన్నిసార్లు ప్రశ్నలు వేసిండు అసెంబ్లీలా? అది మాట్లాడు. ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్? మతిస్థిమితం రోజు రోజుకు, ఏదైతే పవర్ పోయిన తర్వాత రోజు రోజుకు నీ మతి క్షీణిస్తున్నట్టు, నీ మతి క్షీణించి ఏం మాట్లాడుతున్నావు అర్థం కాక, ఏదో ఒక రోజు ప్రజలు నిన్ను కూడా నిన్న మాట్లాడిన లెక్క నీకు కూడా మీడియా అటెన్షన్ డిసీజ్ వచ్చింది అనుకోవాల్సి వస్తుంది. ఏదో ఒకటి మాట్లాడకపోతే మనం రాజకీయంగా ఉండమేమోనన్న ఫీలింగ్లో మాట్లాడుతున్నట్టుగా అయితే ధృవీకరణ చేయాల్సి వస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, వీళ్ళు మిమ్మల్ని ఎవ్వరిని కూడా, మీరు
ఒక్కటి చెప్తున్నా, ఇవాళ నేను రావి నారాయణ రెడ్డి గారి స్టాచ్యూ ఇనాగ్రేట్ చేసి వస్తున్నా. ఆ మహానుభావుని గురించి మాలాంటి కొత్తగా పార్లమెంట్కి వెళ్ళినటువంటి నాయకులు 1952లో ఒక పార్లమెంటుకు అత్యధిక మెజార్టీ తోటి పోయిన వ్యక్తి గురించి ఇవ్వాలంటే ఇప్పుడున్న రాజకీయాలలో ఆయన ఒక ఉద్యమం చేసిండు, మీరు ఒక ఉద్యమం చేసిర్రు, మీ నాయన కూడా ఉద్యమం చేసినప్పుడు తెలంగాణ ఉద్యమమే నా లక్ష్యం, తెలంగాణ ఉద్యమం తప్ప మాకు పదవులు వద్దు, నా కొడుకు అమెరికాలో ఉండు, నా బిడ్డ అమెరికాలో ఉంది, నాకు ఏ ఉద్యోగం వద్దు, తెలంగాణ వస్తే చాలు, నా బిడ్డలు మంచిగుంటే చాలు, తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలని చెప్పి ఏమైందే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ నువ్వు అమెరికా నుంచి ఇక్కడ అయ్యా బిజినెస్ బాగానే నడుస్తుందని కలెక్షన్ల కోసం నువ్వు వచ్చినావు. ఉద్యమం నడిచే టైంలో ఉద్యోగం వదిలిపెట్టి వచ్చి మంత్రి పదవి అనుభవించినావు. మీ బావ మంత్రి పదవి అనుభవించిండు, మీ ఇంట్లో రాజ్యసభ తీసుకుండు, మీ ఇంట్లో ఒక ఆమె ఎమ్మెల్సీ తీసుకుంది, ఎంపీ తీసుకుంది. మరి తెలంగాణ బిడ్డలకు ఈరోజు మీ హయాంలో మీరు 5 ఉద్యోగాలు వచ్చినాయి. తెలంగాణ ఇంట్లో ఒక్క ఉద్యోగం కూడా రాకుండా మీరు చేసి ఇప్పుడు కూడా ఉద్యోగాలు రాకుండా చేయడాన్ని చూస్తే తెలంగాణ ప్రజలు ఈరోజు వాళ్ళ మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలని విన్నపించుకుంటున్నా ఈ ప్రెస్ మీట్ ద్వారా. వీళ్ళని క్షమించేదే లేదు. తెలంగాణ రాష్ట్రీయ సమితి మీరేదైతే నమ్మి ఆ రోజు వీళ్ళని అధికారంలోకి తెచ్చిర్రో 2014లో, ఆ తెలంగాణ రాష్ట్రీయ సమితికి ఆ రోజు మీరు నమ్మిన వాళ్ళ ఒక విధి విధానాలు లేవు, ఆ తెలంగాణ కూడా లేదు. ఇప్పుడు ఏం పార్టీ ఇది? బీఆర్ఎస్. ఎప్పుడు ఆవిర్భవించింది ఈ పార్టీ? 2022. అంటే ఈ పార్టీకి చరిత్రనే 2 ఏళ్ల చరిత్ర. ఈ పార్టీ ఇందులో ఉన్న నాయకులు సినిమా యాక్టర్ లాంటి వాళ్ళు మారిపోయారు. వీళ్ళు కొత్త సినిమా తీస్తున్నారు. ఇప్పుడు పాత సినిమా అయిపోయింది, దాంట్లో కలెక్షన్లు అయిపోయినాయి, సెలక్షన్లు అయిపోయినాయి, క్లోజ్ అయిపోయింది డబ్బా. ఇప్పుడు ఈ కొత్త దుకాణం పెట్టుకొని తెలంగాణ ప్రజలు తిరస్కరించినాక కూడా ఇంకా సొల్లుబొల్లు మాటలు మాట్లాడొద్దు అని ముఖ్యంగా కేటీఆర్ గారికి చెప్తున్నా. దయచేసి కేటీఆర్ గారు, మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయండి. పిల్లలకు ఉద్యోగాలు వచ్చిన పిల్లల ఉద్యోగాలు గుంజుకోవాలను, ఇంద్రమ్మ ఇల్లులు మీ హయాంలో డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా ఈరోజు ఇంద్రమ్మ ఇల్లులు కడుతుంటే అవి కూడా కట్టకుండా చేయాలనో, ప్రభుత్వాన్ని నిందల పాలు చేయాలన్న మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి మంచి అపోజిషన్ లీడర్, మీ నాయనకి ఎట్లా చేత కావట్లేదు, నీకు ఒక్కటే ఒక వినపం, ఆయన దగ్గరికి పోయి అపోజిషన్ పార్టీ రోల్ నువ్వు తీసుకొని కన్స్ట్రక్టివ్ లీడర్గా డెఫినెట్గా తెలంగాణ సమాజం నిన్ను ఒక పాజిటివ్ లీడర్ కింద చూస్తుందని తెలియజేస్తున్నాను. ఓకే, నమస్కారం. నేనేమంటున్నా, నిన్న సాయంత్రం ఒక ఆయన మాట్లాడాడు, దానికి ఆన్సర్ ఇచ్చిన. డెఫినెట్గా దీని మీద మేము డిఫమేషన్ కేసు వేస్తామని నిన్న డిస్కషన్ అయింది. డెఫినెట్గా ఒక పార్లమెంట్ సభ్యునిగా పార్టీ తరపు నుంచి నేను ఆల్రెడీ దీన్ని ఖండించిన, నేనే కాదు స్వచ్ఛందంగా ఇలా వాస్తవంగా చెప్తున్నా, కావాలని ఆ తల్లిదండ్రులను కించపరిచి మాట్లాడటం తప్పు. రాజకీయాలల్లా పొలిటికల్ పార్టీలు ఒకరినొకరిని బ్లేమ్ చేసుకోవడం చాలా కామన్. కానీ ఒక పేరెంట్స్ని 563 మంది విద్యార్థుల తల్లిదండ్రులు 3 కోట్ల రూపాయలు చెల్లించారని చెప్పినటువంటి ఏదైతే సైకాలజీ ఉందో దాని గురించి అర్థమవుతుంది. డెఫినెట్గా ప్రభుత్వం ఈ విషయాన్ని అంత ఈజీ తీసుకోదు. మేము డెఫినెట్గా నేనేది పార్లమెంట్ సభ్యుని కాదా? డెఫినెట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలను ఏది కూడా, ఎందుకంటే పిల్లల భవిష్యత్తుకి సంబంధించిన ఇష్యూ, సెన్సిటివ్ ఇష్యూ.